I promise to all the fans and the movie lovers that this is gonna be my best work ever. దేవర ఈ మూవీలో యాక్ట్ చేస్తుంది సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్, ఇంకా మన ఎన్టీఆర్ అన్న. భయ్యా నేను ఈ ట్రైలర్ చూశాక మీకు మాత్రం నేను ఒక్కటే చెప్పగలుగుతాను భయ్యా, ఈ ట్రైలర్ ని మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూస్తే మాత్రం మీ మైండ్ పోవడం మాత్రం పక్కాగా భయ్యా. భయ్యా నాకు మాత్రం ఈ ట్రైలర్ కట్స్ మాత్రం చాలా బాగా నచ్చేసింది భయ్యా. భయ్యా ఈ స్టోరీ లైన్ మీరు అనుకునేలా అయితే అస్సలు లేదు భయ్యా. ఒక గ్యాంగ్ ఉంటుంది, అయితే ఆ గ్యాంగ్ కి భయం అంటే ఏంటిదో తెలియదు. అందరినీ వీళ్ళు క్రూరంగా నరికేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో భయం పుట్టించడమే దేవర మెయిన్ థీమ్. అదే విధంగా దేవరకి ఒక కొడుకుంటాడు. ఆ కొడుకు కూడా పిరికివాడిగా ఉంటాడు, దేనికైనా చాలా భయపడుతూ ఉంటాడు. మీరు ట్రైలర్ లో చూసే ఉంటారు కదా. అదే విధంగా ఇదేం తండ్రిని చంపేసినాక కొడుకు వచ్చి చంపడం అలా అయితే ఈ స్టోరీ లైన్ అయితే అస్సలు కాదు భయ్యా. మీరు అనుకునేలా రొటీన్ కథలు అయితే అస్సలు కాదు భయ్యా. నాకు ఈ మూవీ నుండి మ్యూజిక్ పరంగా అయితే చాలా బాధగా ఉంది భయ్యా. ఇప్పుడు అనిరుద్ధ్ కొట్టిన 3 సాంగ్స్ మ్యూజిక్ లాగానే ఇప్పుడు మొత్తం బీజిఎం కూడా అట్లానే ఉంటే మాత్రం చాలా కష్టం అవుతుంది భయ్యా ఈ మూవీకి. అయితే రీసెంట్ గా వచ్చిన కొన్ని మూవీస్ అనిరుద్ధ్ గారి కొట్టిన బీజిఎంస్ మాత్రం చాలా బాగున్నాయి. మరి అదే విధంగా ఈ మూవీకి కూడా కొట్టవచ్చు కదా అన్న. ఏమైందన్న నీకు? ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కి మాత్రం చాలా డిసప్పాయింట్ చేస్తున్నారు భయ్యా మీరైతే. అసలు ఏమైందన్న? ఈ ఒక్క మూవీకైనా కొంచెం మంచి కొట్టన్నా. నాకు ఒక్కటి మాత్రం అస్సలు అర్థం కావడం లేదు భయ్యా, ఈ పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఎందుకు ఇలా నెగిటివ్ గా రివ్యూ ఇస్తున్నారు ఈ మూవీ పైన? అది కూడా ఒక పోస్టర్ రివ్యూ అని, టైటిల్ రివ్యూ అని, ఇంకా ఈ దేవర మూవీకి అయితే చాలానే నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. అసలు ఇలా ఎందుకు చేస్తున్నారో ఏమో నాకు మాత్రం అస్సలు అర్థం కావడం లేదు భయ్యా. భయ్యా ఈ దేవర మూవీని ఎలా అయినా హిట్ కొట్టాలని కొరటాల శివ గారు మాత్రం చాలా గట్టిగానే పట్టుబట్టేశారు. ఈ మూవీ నా ప్రీవియస్ మూవీస్ లో అయితే అస్సలు ఉండదని, ఎన్టీఆర్ అన్న చేసిన ప్రీవియస్ మూవీలో కూడా అస్సలు ఉండదని చెప్తున్నారు. అసలు దీనిని చూస్తుంటే మాత్రం కొరటాల శివ గారు చాలా గట్టి ప్లాన్ ఇస్తున్నట్టున్నారు. ఈసారి మాత్రం కొరటాల శివ గారు ఖచ్చితంగా హిట్టే కొడతాడు అనిపిస్తుంది. 40 minutes of Devara is going to rock you all. So I can't wait. I just can't wait for people to watch that. The visual what my director Shiva had in his mind. And I just can't wait for the world to see it. భయ్యా అసలు ఎన్టీఆర్ అన్న చెప్తున్న ఈ మాటల్ని వింటుంటే మాత్రం మెంటల్ మాస్ అరాచకం ఉంది. ఈసారి ఎన్టీఆర్ అన్న కొరటాల శివ మధ్యలో అయితే బ్లాక్ బస్టర్ పడబోతుంది, రాసుకోండి. భయ్యా మీకు ఈ వీడియో నచ్చితే నెక్స్ట్ వీడియో కోసం కామెంట్ చేయండి. మీకోసం ఇలాంటి ఒక్క వీడియోనే కాదు, ఇలాంటి మరికొన్ని చాలా వీడియోస్ పెడుతూనే ఉంటాను. మీరు జస్ట్ కామెంట్ చేసేయండి, అంతే చాలు నాకు.